నా జీవితానికి ఎప్పటికైనా ఆనందం దక్కుతుందంటావా రాగిణి? నా మాట ఎప్పటికైనా దక్కించుకుంటాను రాజు. క్షీణించిపోయే ఈ దీపాలు నచ్చింత నేను పెట్టే భారం రాజు. థ్యాంక్స్. వెళ్ళొస్తాను. ఇంటికేనా? ఆ ఇంటికి నాకు ఇంత సంబంధం లేదు. మరి రేపు ఉదయం తప్పకుండా వచ్చి దర్శనం చేసుకుంటాను. ఇంకెప్పుడు ఇలాంటి అఘాయిత్యం చేయనని వాగ్దానం చేయి. అదే నీ ఆజ్ఞ అయితే. అలాగే. గుడ్ నైట్. ఏమిటక్క ఇదంతా? ఆపద్ధం. అంతకంటే ఇప్పుడు ఏం చెప్పనించింది? ఎవరు? అల్లుడు గారా? రండి రండి, కూర్చోనైనా. నేనున్నానుగా, ఏం భయం లేదు. ఇదిగో ఒక్కసారి ఇలా రండి. అయ్యో అమ్మాయిని ఎప్పుడు తీసుకొస్తాడో అడగండి. అతనిడిగే లాభం ఇంకా ఆడుకుని కూడాడు. నా పాయింట్ చూస్తే ఇది వాళ్ళ అమ్మని అడగవలసిన విషయం. ఆ పాయింటే అడగవలసిన. నా పాయింట్ ఏదో నేను చూసుకుంటాను కదా. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురాకు. కాఫీ తీసుకోండి. అదే అక్కలేదండి, ఇప్పుడే తాగొచ్చాను. అయ్యో అదేమైనా కాస్త తీసుకో. ఈ ఆవిడ మీకోసం స్వయంగా కలిపింది. ఓహో, పడుచు భార్య ఆజ్ఞ పాటించక తప్పుతుందా? మీరు తెలుసుకోలేదని మీ మీద కారాలు మిరియాలు నూరుతుంది. ఇదే ఎదురు తెలుసుకుంటుంది. ఏలేదు కొత్త మీకు జీవించిన మర్యాద ఇదేనా? ఇక ఈ చిట్ట ఎలా పనిచేస్తుందో చూడండి. అవునే, ఇదే పైకి సైకి చెప్తుంది విన్నాను. ఇప్పటికైనా తెలిసిందా? తొందరగా నన్ను ఈ నరక నుంచి తీసుకెళ్ళిపోతారా లేదా? ఓహో, నా నోరు మంది వేలనుకుంటే నీ సాధి ఒకటా? అయితే తాగండి. రాగిణి, ఎంత ఎదురు దెబ్బ తగిలేదో తెలుసా? లోకమే నా మీద ఎదురు దెబ్బతి. తారీఖు మారినా నీ ధోరణి మారలేదే. ఏళ్లు గడిచినా మారదు రాగిణి. ఇలాగే కొంతకాలం జరిగితే ఎవరినైనా హత్య చేస్తానేమో భయంగా ఉంది. నోనో, అంత కర్మ నీకేం పట్టింది? అయినా నీకేం తక్కువని? ఆత్మశాంతి, ఆనందం. నీ మనస్సు నీ స్వాధీనంలో ఉంటే అన్నీ అవే వస్తాయి. మనస్సు అడ్డం లాంటిది. మనం నవ్వితే అది నవ్వుతుంది. నవ్వు నా బ్రతుకు నవ్వుల పాలు కాకముంది నాకెందుకు చావు రాదా అనిపిస్తుంది. నీకేమైనా పిచ్చి పెట్టిందా? నీకేం తక్కువ నీ వైరాగ్యం? ఎంతో పెద్ద ఆస్తి, అంతస్తు, ఆదరించి ప్రేమించే అమ్మా నాన్న, బంగారం లాంటి భార్య. రాగిణి, ఆ పాప కుప్పం సంగతి ఎత్తవద్దని ఎన్నిసార్లు చెప్పాను. ఏ మలిన గాథను మరిచిపోవాలని ఇష్ట ప్రయత్నం చేస్తున్నాను. దాన్నే మళ్ళీ నువ్వు పైకి తీయాలని ప్రయత్నిస్తున్నాను. ఏ కాలకూట విషయాన్ని కడుపులోనే జీర్ణించుకుందామని బాధపడుతున్నాను. దాన్ని నువ్వు కక్కించాలని చూస్తున్నావు. క్షమించు రాగిణి, మొరటుగా మాట్లాడి నీ మనసు నొప్పించి. ఏమిటది? అంధకారమైన ఈ లోకం నాకు మిగిలిన ఆశాజ్యోతి. అశాంతితో కృంగి కృషించిపోయిన ఈ జీవితం తిరిగి శాంతిని, సౌఖ్యాన్ని అనుగ్రహించవలసిన దేవత ఉంది. ఈ దేవికి దాసుడు సమర్పించి అనుకుంటాను. అక్క, నీ ప్రోగ్రామ్ టైం అయిందనుకుంటాను. ఓహో, ఇవాళ మేము మహిళాతో మీటింగ్ లో మాట్లాడుతున్నాం కదా. పద, నా కార్లో డ్రాప్ చేస్తాను. వస్తాను రాజు.
లేదే నేను ఎక్కడికి పెడతాను? గుడ్ నైట్ రాజు. తెల్లవారేసరికి ఇక్కడ ఉన్నాను. రేపు నాకు చాలా పనులు ఉన్నాయి రాజు. నాకే పని లేదుగా. ఆల్ రైట్, గుడ్ నైట్. గుడ్ నైట్. టైం ఎంతో చూసుకున్నావా? చాలా లేటా? అక్క ఏమిటి ఆట? నా మీద నీకు నమ్మకం లేదా పద్మ? మన అన్నయ్య ఏమో తెలియని బాధల్లో చిక్కుకుని ఇలా ప్రవర్తిస్తుంటే నువ్వేం చేస్తావు? రాజు పెడదారిలో పడకుండా కాపాడాలంటే అతడు పడే వ్యధను ఎలాగైనా తెలుసుకోవాలి. అంతవరకు ఇంతకంటే వేరే గచ్చించడం లేదు. హలో రాధా, ఏమిటో తెలుసా? స్వీట్స్. మీ అమ్మ పెట్టే కారానికి విరుగుడు బంకు. ఏమిటి పెట్టబెడ సర్దిస్తున్నావు? ఇది మరుస్తున్నారా ఏమిటి? కనీసం నీ ధైర్యం లేవు, లేకపోతే నీ అడ్రస్ కోసం నేను ఎక్కడ వెతుక్కోను. చెప్తా, రాసుకోండి. శాంతి నివాస్, రాష్ట్రపతి రోడ్. వెరీ గుడ్. శాంతి నివాస. ఇక నేను ఈ నరక నివాసంలో ఉండలేను. అక్కడికి వస్తే ఇంకా బాధపడతావు రాధా? మరేం భయం లేదు. అత్తగారింట్లో అవస్థ పడితే కీర్తైనా వస్తుంది. చేతనైతే నా ఇంటిని నేను దిద్దుకుంటాను. సరే సరే, అదే అదే అందుకే ఒక పంచవర్ష ప్రణాళిక తయారు చేసి నిన్ను తీసుకువెళ్ళడానికి నేను వచ్చాను. నా మాట వినకుండా నువ్వు మూతి గుర్తు కూర్చుంటే నేనేం చేయని చెప్పు. నిజంగానా? నీతో అబద్ధమాడతానా? ఆడపిల్లలు పుట్టరు. అదే అదే, మా ఇంటికి వస్తే పెద్దల ముందు ఎలా నడుచుకోవాలో ఇప్పటి నుంచి రాధకు నేర్పేస్తున్నాను. నేను అదే అనుకున్నాను. మామయ్య, ఇవాళే రాధను తీసుకొచ్చి మా ఇంట్లో దింపేయాలి. అదేమి నాయన, ఇంతకు ముందే నేను అడిగితే ఈ లోపలంతా మారిపోయింది రే మామయ్య. ఎందుకైనా మంచిది మీ అమ్మగారితో కూడా ఒక్క మాట చెప్పి కాస్త మంచి రోజు చూసి. అబ్బే, ఇవాళ చాలా మంచిది మామయ్య. ఆంధ్రపత్రిక వార ఫలితాల్లో ఇవాళ బ్రహ్మాండంగా రాశారు. ఏమోనాయన, నీ చేతిలో పెట్టాక నీ ఇష్టం. లా పాయింట్ చూస్తే నీ భార్యను నువ్వు ఎప్పుడైనా ఎక్కడికైనా సరే తీసుకెళ్ళ. అమ్మమ్మ, లా పాయింట్కి వస్తే మీరు మీ అమ్మాయిని మా ఇంటికి తీసుకొచ్చి దింపేయాలి. అయినా మనలో మనకి లా పాయింట్ ఎందుకు మామయ్య? అవునో యోగి, అది ఒక పాయింటే. కనుక మీరు మీ అమ్మాయిని అలాగే మా ఇంటికి తీసుకొచ్చి దింపేయండి. నేను అలాగే ఆఫీస్కి వెళ్ళి అలాగే వచ్చేస్తాను. అలాగే ఏం కదా నాన్న? ఇంకో అర్ధ గంటలో బయలుదేరుతున్నాం. అవును మామయ్య. అదేమిటమ్మా? అంతే నాన్న. అంతే మామయ్య, అంతే అంతే. రాధా, మా బావగారు అన్నట్టు అంతా వాడి లేదా.